ఈ బీదర్ నుంచి చించల్కి వెళ్ళే దారి ఇది. మన్నకిల్కి వెళ్ళి చించలికి వెళ్ళే బస్ ఎక్కాలి. ఇక్కడ పంచలింగేశ్వర దేవస్థానము లేదా మాణికేశ్వరి మాత ఆశ్రమకి వెళ్ళాలంటే ఇక్కడ విఠల్పూర్ దగ్గర మధ్యలో, విఠల్పూర్ టు మన్నాకిల్లి మధ్యలో ఉంటుంది ఇది. నింగోళం అంటే ఇక్కడ ఆపుతారు బస్సు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది, దాదాపు 1 కిలోమీటర్ వరకు లోపల వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఇక్కడ నుంచి లోపలికి హాయిగా రోడ్ ఉంది కాబట్టి ఆశ్రమానికి వెళ్ళడానికి చాంగ్లేర్ కానీ మన్నకిల్ ఆటో కానీ ఎంగేజ్మెంట్ తీసుకొని లోపలికి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడు మాణికేశ్వరి మాత ఆశ్రమం మనకు కనిపిస్తుంది. మహామందిరం మాణికేశ్వరి మాత ఆశ్రమము. ఇది అన్నదాన క్షేత్రము. అక్కడ కొత్తగా అన్నదాన క్షేత్రం కడతా ఉన్నాము, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, అవుతా ఉంది. కానీ మాణికేశ్వరి మాత ఆశ్రమం ఎలా నిర్మించబడ్డదంటే ఇక్కడ ఉన్న స్వామీజీ బాబా స్వామి వాళ్ళు ఇక్కడ 35 సంవత్సరాల క్రితము వచ్చారు ఇక్కడ ఆశ్రమానికి. అంటే అప్పుడు ఇక్కడంతా మొత్తం అడవి ఉండేది. ఈ అడవి ఉన్నప్పుడు ఇక్కడ కేవలం పంచలింగేశ్వర దేవస్థానం ఉంది అక్కడ, ఆ మరిచేడు. అక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత అక్కడ చిన్నగా గుంపు అలా కట్టుకున్నారు. అక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేశారు. ఆ తర్వాత ఆ గురుజీ ఒక గురువు అయిన మాణికేశ్వరి మాత ఆశ్రమము యానాగుంది. సో అక్కడ అమ్మ దర్శనం కోసం అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళు. ఒకసారి శాంతిబాబా అక్కడికి వెళ్ళినప్పుడు తను ఇక్కడ ఆశ్రమం చేద్దాము అని నిర్ణయించుకుని ఒక పేపర్లో డయాగ్రామ్ ప్లాన్ వేసుకొని అమ్మ దగ్గరికి తీసుకొచ్చారు. అమ్మ ప్లాన్ చూసి ఏమన్నారు, నాయనా అది పరీక్షించాలని తలుచుకున్నట్టు అనుకుంటాను నేను మాతాజీ. అమ్మ ఏమన్నారంటే, అమ్మ ఆశ్రమాలు ఇన్ని ఉన్నాయి, ఇంకా ఎన్ని ఆశ్రమం నిర్మిస్తారు అని ఒక మాట అన్నారు. అప్పుడు శాంతిబాబా ఏం చేశారు, అమ్మ అలా అంటున్నారనేసి ఆ పేపర్ని చించేశారు. చించేసి సరే అని అమ్మ సేవలో ఉన్నారు. అమ్మ ఏం చేశారంటే శాంతిబాబాని ఆ ట్రస్ట్ చైర్మన్గా నిర్మించారు. నిర్మించిన తర్వాత శాంతిబాబా చైర్మన్గా కొన్ని సంవత్సరాలు బాగా నిర్వహణ చేసి అమ్మ సేవలో ఉన్నారు. ఆ తర్వాత అమ్మకు మళ్ళా అనుగ్రహించాలని నిర్ణయించుకొని, సరే నాయన మీరు ఎలా విఠల్పూర్లో ఆశ్రమం చేద్దాం అనుకున్నారో అక్కడ వెళ్ళి చేయండి అని అన్నారు. ఆ తర్వాత శాంతిబాబు వచ్చిన తర్వాత ఈ అడవిన్న ప్రాంతం కూడా అమ్మ అనుగ్రహం వలన ఈ కొద్దిగా అంతా కట్టుకుంటూ ఇప్పుడు ఆశ్రమం అయితే అయింది. భక్తులు పూజా కార్యక్రమానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు. ప్రతి పూర్ణమి చతుర్దశికి రాత్రి అంతా భజన అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మళ్ళా అమ్మది పుట్టినరోజు గురు పూర్ణిమ రోజు కూడా వేలాది భక్తులు వస్తారు. మళ్ళీ అమ్మ జాతర కూడా మార్చిలో జరుగుతుంది 3 రోజులు. అప్పుడు కూడా చాలా మంది భక్తులు వస్తారు. అన్నదాన కార్యక్రమాలు అది జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మందిరం మిగతా ప్లేస్ కావాలంటే మనం చూపిస్తాం.
వాణికేశ్వరి మాత మందిరము. ఆలయంలో ఉన్న ముందు నందీశ్వరుడు, అది ఉయ్యాల. దేనికి సంబంధించింది ఇది? అమ్మ పుట్టినరోజు కార్యక్రమానికి ఉయ్యాల మాతాజీ ఫోటో పెట్టి ఉయ్యాల కార్యక్రమం చేస్తారు. ఓకే. తర్వాత శాంతి బాబాది కూడా జన్మదిన అదే సందర్భంగా భక్తులు ఫంక్షన్ చేస్తారు. ఇది మహామంది పాదుకలు ఇచ్చినప్పుడు ఏమైందంటే, అప్పుడు ఇక్కడ లోపల అక్కడ రూమ్లో ఉండే అక్కడ పూజ చేసేవాళ్ళు. ఆ తర్వాత ఈ మందిరం నిర్మాణం అయింది. మందిర నిర్మాణం తర్వాత మాతాజీ విగ్రహ స్థాపన చేశారు. లింగం కూడా స్థాపన చేసి ఉన్నారు. ఇక్కడ పాదుకలు, మాతాజీ ఇచ్చిన పాదుకలు ఉన్నాయి, వెండి పాదుకలు. దానికి ప్రతిరోజు పూజారులు రుద్రాభిషేక పాద పూజ చేస్తారు. కమలమ్మ శాంతిబాబా శిష్యురాలు. శాంతిబాబాకి ఒక 25 సంవత్సరాల నుంచి తన సేవ చేస్తూ వచ్చిన భక్తులకు కూడా జ్ఞాన మార్గం నేర్పుతూ వాళ్ళకి టైంకి భోజన వ్యవస్థ కానీ ఉండడానికి వ్యవస్థ కానీ చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. ఇప్పటి కూడా శాంతిబాబా సేవలనే తను ఉన్నారు. ఇక్కడ ఆశ్రమంలో ఎల్లప్పుడూ ఉంటారు. తను సంజీవ్ కుమార్, తను విఠల్పూర్ గ్రామంలో ఉంటాడు. తను కూడా శాంతిబాబాకు శిష్యుడై ఒక 20-25 సంవత్సరాలైంది. అప్పుడు సేవ చేశాడు, అంత వ్యవస్థ చేశాడు. మళ్ళీ ఇప్పుడు స్వామీజీ సేవలనే ఉన్నారు. మీరు స్వామి? నేను హనుమంత్ స్వామి. నా పేరు యాక్చువల్గా హనుమంతప్ప. నాది విఠల్పూర్ గ్రామమే. అయితే నేను 1992లో యానగొందికి వెళ్ళాను. అక్కడ వాణికేశ్వరి మాత ఆశ్రమంలో 8 సంవత్సరాలు ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో ఉండి మళ్ళీ ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాను, సాధన చేస్తూ ఉన్నాను. ಉಳ್ದಾಗ ಅಲ್ಲಿ ತೆಳಗ ಲಿಂಗಪ್ಪನ ಗುಡಿ ಉಳ್ದಿದ್ದು ಬಾದ್ ಮ್ಯಾಲೆ ಒಂದು ಗುಂಪ ಕಟ್ಟಿದ ಮೇಲೆ ಅಮ್ಮೋರಿಗೆ ಕೇಳಿ ಬಂದು ಆಜ್ಞೆ ತೊಗೊಂಡು ಬಂದು ನಾನು ಧ್ಯಾನ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ ಹೋದರೆ ಅಮ್ಮೋರು ಅಲ್ಲೇ ಇರೋಪ್ಪ ಅಲ್ಲೇ ಇರಲಿ ಅಂತ ಹೇಳಿದರು. ಹೇಳಿದ ಮೇಲೆ ಅವ್ರು ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿದ್ದು ಬಾದ್ ನಾವೇನು ಮಾಡಿದೆವು, ನಾವು ಗುರುಗಳು ಬೇಕೇ ಬೇಕಂತೇಳಿ ಅಮ್ಮೋರಿಗೆ 2-3 ಸಲ ಕರಿಲಕ್ಕೆ ಹೋದ್ರು. 2 ಸಲ ಕಳಿಸಿಲ್ಲ, 3ನೇ ಸಲ ಕಳಿಸೋ ಮುಂದೆ ಏನು ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ, ಶಾಂತಿ ಬಾಬಾಗೆ ಆ ವಿಠಲ್ಪುರ ಊರ ಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಊರಿಗೆ ಹೋಗ್ತೀರೇನಮ್ಮ ಅಂದ್ರೆ, ನಾವು ಸೇವೆ ಮಾಡ್ತೀವಮ್ಮ, ನಾವು ನೋಡ್ಕೋತಾ ಇರ್ತೇವೆ ಅಂತ ಹೇಳಿ, ಆಯ್ತಮ್ಮ ಮಾಡಿರಿ ಬಾಬನ ಸೇವೆ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸ್ಕೊಟ್ಟಾರೆ ರೊಟ್ಟಿ. అంటే తను 20 సంవత్సరాల క్రితమే శాంతిబాబా శిష్యురాలను స్వీకరించిన తర్వాత శాంతిబాబా సేవ చేస్తూ ఉన్నారు. శాంతిబాబా ఇక్కడికి కావాలి అమ్మ అని మాతాజీకి చాలా సంవత్సరాలు అంటే 2-3 సార్లు భక్తులతో కలిసి అమ్మని వేడుకున్న తర్వాత మాతాజీ మళ్ళా 3వసారి సరే శాంతిబాబాని అక్కడనే ఉంచండి, ఆశ్రమం నిర్మించుకోండి, శాంతిబాబా చేస్తూ అక్కడనే భక్తి భావంతో ఉండండి, భక్తులకు జ్ఞాన మార్గాన్ని బోధించండి అని అమ్మ ఆజ్ఞ ఇచ్చి పాదుకాలు కూడా ఇచ్చి సెలవిచ్చారు. ఆ పాదుకలు తెచ్చిన తర్వాత ఇక్కడ ఆశ్రమం నిర్మాణం అయింది. తను ఇప్పటికీ శాంతిబాబా సేవ చేస్తూ ఆశ్రమంలోనే ఉన్నారు. అమ్మ ఆజ్ఞ ఇచ్చిన తర్వాత శాంతిబాబా ముందు ఈ అడవినంతా శుభ్రపరిచి ఇక్కడ చిన్న ఆశ్రమం చేద్దామని నిర్ణయించుకొని, ఇది ధ్యానం కోసమని గవి కట్టారు. అప్పుడు శాంతిబాబా ఈ గవిలోనే చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. తను గుహ ఉంది, మనం లోపలికి వెళ్ళి గుహ మొత్తం చూద్దాము తను ఎలాగా ధ్యానం చేశారు అనేది. ఇవేం కాయలు సార్? ఇవి ఉసిరికాయలు. అక్కడ ఆశ్రమంలో పెరిగిన ఉసిరికాయలే. ఇక్కడ ఆయుర్వేదిక్ ఔషధం మందు చెప్తారు కదా శాంతిబాబా, దానికోసం పౌడర్ చేసి భక్తులకు ఇస్తారు. ఇది మొదట కట్టిన మందిరం. దీంట్లోనే స్వామివారు ఫస్ట్ ధ్యానం చేసుకునేవారు.
ఇది పైన ఉండడానికి శ్యామ్జీ రూము. మొదటి దానికి ప్రశాంతమైన వాతావరణం కల్పించారు భక్తులు. పదండి. అండర్ గ్రౌండ్లోకి ఈ విధంగా ఏర్పాటు చేసుకొని అండర్ గ్రౌండ్లో ధ్యానం చేసుకునేవారు ప్రశాంతమైన వాతావరణంలో. ప్రస్తుతం వాడుకుంటారు స్వామి ఇది. ఇప్పుడు సద్యానికి వాడతలేము, కానీ అప్పుడు శాంతిబాబు ఇక్కడనే ధ్యానం చేసేవాళ్ళు. ఇది తను ధ్యానం చేసే స్థానం అన్నమాట. ఇక్కడ కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. ఇలా అన్నగ్రౌండ్ ఏర్పాటు చేసుకొని ధ్యానం చేసుకునేవారు. సిద్ధి పొందేవారు. సిద్ధి పొందిన తర్వాత అక్కడ దర్శనం కోసం అక్కడే దర్శనం ఇస్తున్నారు. మొదట ఇక్కడ ధ్యానం చేసుకొని ఇక్కడే అందరి భక్తులు దర్శనం ఇచ్చేవారు. అప్పుడు మిగతా ఆశ్రమం అనేది జరగలేదు, తర్వాత నిర్మించారు. ఇదే భక్తులు కట్టించిన రూమ్లు ఇవి. తను వచ్చి నమస్కారం, నా పేరు సాయిలు. నేను గత 25 ఇయర్స్గా ఇక్కడికి వస్తున్నాను. నా ఏజు 8 ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఇక్కడికి వస్తున్నాను. మా తాత ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు అయితే నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు శాంతి బాబా గురుగారి దగ్గర కటాక్షం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 10వ తరగతి చదవడం అయిపోయిన తర్వాత జైరాబాద్ రంజోల్లో పాలిటెక్నిక్ చదివేటప్పుడు ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళం. అప్పుడు ఈ ఆశ్రమం ఇంత పెద్దగా లేకుండే, ఓన్లీ 2 ఉండే బిల్డింగ్స్. దినదినం చాలా అభివృద్ధి చెందుతుంది. మేము పాలిటెక్నిక్ చదివిన తర్వాత బీటెక్ అయిపోయాక అమ్మ భగవంతుడి కృప వలన అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఏఈగా జాబ్ వచ్చింది. అప్పటి నుండి అంతకుముందు నుండి ఇప్పటి వరకు కూడా అప్పగారి సేవలో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటాము. గురుగారు కూడా మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో మేము ఇంత ఉన్నతంగా ఎదగడానికి మూల కారణం శాంతి బాబా, మాణికేశ్వర మాత అని చెప్పుకోవచ్చు. సో ప్రతి మనిషికి ఎంత సంపాదించినా, ఏది సాధించినా, జీవనం శరీరానికి ఏ విధంగా స్నానం చేయించి శుభ్రపరుస్తామో ఆత్మను క్లీన్ చేయాలంటే ఆధ్యాత్మికం అనేది తప్పనిసరి. కాబట్టి ఇట్లాంటి ఆశ్రమాలు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాము. ఓం నమః శివాయ. ఇక్కడ కమలమ్మ ఉండే రూమ్ ఇది. తను ఇక్కడ ఉంటారు. శాంతి బాబా అక్కడ ఆ రూమ్లో ఉంటారు. తను ఎదురుగా అక్కడ తను ధ్యానం చేస్తూ అక్కడ ఉంటారు. కమలమ్మ ఇక్కడ వచ్చిన భక్తులకు వ్యవస్థ చేస్తూ ఇక్కడనే ఉంటారు. ఈడ పనుకుంటారు. ఇది భక్తులకు వసతి కోసం చేసిన రూమ్లు ఇవి. వంటగది అంటే ఇక్కడ ఆశ్రమంలో ఉండే వాళ్ళకి శాంతిబాబుకి ఏదైనా కావాలంటే వంట ఇక్కడ చేస్తుంటారు. కార్యక్రమాలు అన్నప్పుడు చతురసేపడల్లా ఇక్కడ బయట భోజనానికి భక్తులకు భోజనం పెడతారు. ఇక్కడ బయట వంట చేసి ఇక్కడ ప్రసాదం ఇస్తారు అందరికీ. నా అనుభవం అంటే నేను మాతాజీ ముందు శాంతిబాబా
దగ్గర నేను ఉపదేశం తీసుకున్నాను. తీసుకుని కొన్ని సంవత్సరాలు ఇక్కడ సేవ చేసినాక నాకు వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చిన తర్వాత శాంతి బాబా ఏమన్నారంటే, మాణికేశ్వరి మాత అనుగ్రహం ఆశీర్వాదం తీసుకోవాలి, మాతాజీ సేవ కొన్ని సంవత్సరాలు చేయాలి అని అన్నారు. అందుకు నాకు అక్కడ పంపించారనమాట. 92లో అక్కడ వెళ్ళాను. మాతాజీ దగ్గర 8 సంవత్సరాలు సేవ చేశాను. ఆ తర్వాత నేను గృహస్థాశ్రమం స్వీకరించాను. ఆ తర్వాత ఇప్పుడు నాకు మళ్ళీ వైరాగ్యం వచ్చింది కాబట్టి వాళ్ళకు వ్యవస్థ చేసి ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాను. ఇప్పుడు నేను యోగా సాధన చేస్తూ ఆశ్రమంలోనే ఉన్నాను. పట్టుకున్నాను అక్కడ. తీసుకున్నాం అక్కడ. చాలు. మాతతోడే పంచలింగేశ్వర మందిరము ఒకప్పుడు పురాతన కాలంలో పాండవులు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడ లింగం స్థాపించి వాళ్ళు పూజ చేసుకొని అక్కడ నదిలో స్నానం చేసి ఇక్కడ లింగానికి పూజ చేసిండ్రు ఆ రోజు. అందువలన పంచ పాండవులు కాబట్టి పంచలింగేశ్వర అనే మందిరం వచ్చింది దీనికి. ఆయన నన్ను తీసి చాలా పురాతన దేవస్థానం. వస్తున్నావు కదా అందుకే అన్న. స్వామివారి ప్రధాన అర్చకులు ఈ దేవస్థానానికి రావచ్చు స్నానం లోపలికి. బా ఇలా 5 లింగాలు పంచలింగేశ్వరుడు పంచ పేర్లు ఉంటాయి. 5 లింగాలు 5 పేర్లు వేరే వేరే ఉంటాయి. శివునికి శని మహాత్మ ఈడ శని మహాత్మ పైన సూర్యదేవి దేవి ఉన్నారంటారు కదా. పంతులు పేరు అడుగు.
ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది? మీ పేరు పంతులు? బక్కయ్య స్వామి. బక్కయ్య స్వామి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ మన పెద్దోడు, మన నాయన, కాక అందరు చేస్తుంటారు. వాడు అయినట్టు నేనే ఇప్పుడు 3 years అయ్యింది. మీ అనుభవం ఈ దేవస్థానం యొక్క ఇది పాండవులు కాళ్ళ నుంచి వనవాసకు వచ్చినప్పుడు వాళ్ళు పూజ చేసినారు, స్థాపన చేసినారు అంటారు పెద్దోడు. అదే మాకు తెలుసు. శివరాత్రికి అంతా శివరాత్రికి జాత్ర 3 days జాతర జరుగుతుంది. పల్లకి వస్తుంది ఊళ్ళో నుంచి. విఠల్పూర్ నుంచి విఠల్పూర్ నుంచి వస్తుంది పల్లకి. చేయలేరు. पंचलिंगेश्वर महाराज की जय, शंभुलिंगेश्वर महाराज की जय, माते बसमताई माता की जय, जगद्गुरु रमणासिद्धेश्वर महाराज की जय, सकल साधु संत महाराज की जय, जया जन्म पार्वतीपतीश्वर महादेव. వీరభద్రేశ్వర లింగం ఆడ నందీశ్వర. ఓకే. వీరభద్రుడు, కాలభైరవుడు, పంచలింగేశ్వరుడు, శనిమాత్మ, అమ్మవారు అందరూ లింగ రూపంలోనే ఉన్నారు ఇక్కడ. శాంతమైన వాతావరణం, మంచి చెట్టు కింద దేవాలయం. ధ్యానం చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి, సాధన చేసుకోవడానికి ప్రశాంతమైన దేవత. శంభులింగేశ్వర్. శంభులింగేశ్వర్. మరి శంభులింగేశ్వర్ అంటే ఇక్కడ ఉండరంట, ఫస్ట్ ఇక్కడే వచ్చినారంట. ఇక్కడే ధ్యానం చేసి ఇక్కడే ధ్యానం చేసినారంట. ఇక్కడ రేకుడికి అంటే ఉన్నది. రేకుడికి ఆడి శంభులింగేశ్వర్. రేకుడికి రాయకోట్ రేకుడికి రేకుడికి రేకుడికి. ఇక్కడ చంద్రబాబు ధ్యానం చేసింది. ఆడ చేసిన ఆడ ఇందులో శంభులింగేశ్వర. ఇది పూరా లోపల ఉండే పైలే ఒక ఊరికి పోతుంటే పైలే బంద్ చేసినారు. ఆడికి లింగ స్థాపన చేసినారు. ఇక్కడ రోజు పూజ చేస్తారా మీరు? శంభులింగేశ్వర్ ఇక్కడే ధ్యానం చేసి సిద్ధి పొంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. వారికి గుర్తుగా ఇక్కడ శివలింగం పెట్టినారు. ఇప్పుడు 3 years 4 years అయింది. వాన్ శైతోలో ఇది చేసుకున్నారు. ఇది చేసుకున్నారు. పూజ మీరే చేస్తారా? లేదు, ఈడ వేరే చేస్తారు, ఆడ మేము అలా పంచలింగేశ్వర అంతే చేస్తాం. ఇక్కడ మీరు సేమ్ రస్ ఇది ఉన్నప్పుడు చేస్తాం. అయితే పంచలింగేశ్వర 3 రోజు జాతర అవుతుంది శివరాత్రి. శంభులింగేశ్వర్ శైతోనే ఇది చేసుకున్నారు. బాబా గారు ఫస్ట్ యానగుందకి వచ్చిన ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ పంచలింగేశ్వర ఆలయంలో ఉండేది. అప్పుడు అప్పగారు ఎప్పుడైతే యానగుంది అమ్మ దగ్గరికి వెళ్ళారో అప్పటి నుండి అన్నం తినడం అనేది బంద్ చేసి పండ్లు, సుశీల, పాలపైనే ఉంటున్నారు ఇప్పటి వరకు కూడా. ఆ తర్వాత భక్తులందరూ కలిసి ఈ చిన్నగా ఉండడం కోసం ఈ చిన్న ఆశ్రమాన్ని కట్టియడం జరిగింది. అప్పగారు ఇందులో ఉంటూ అక్కడ ధ్యానం చేసుకునేవాళ్ళు. సో ఆ తర్వాత భక్తులు పెరిగిపోయి ఎక్కువ డెవలప్మెంట్ అవ్వడం వలన దీని తర్వాత అక్కడ ఆశ్రమం కట్టి అక్కడే ఉండడం జరుగుతున్నది.
బహుశా దగ్గర దగ్గర 35 ఇయర్స్ అవుతుంది ఇక్కడ. సో అంత హిస్టరీ ఉంది దీనికి. ఇది ఆశ్రమం వెనకాల గార్డెన్ ఉంది. ఎన్నో ఆయుర్వేద మొక్కలు ఉన్నాయి. ఆ ఆయుర్వేద మొక్కల్ని చూపిస్తాం మీకు ఇప్పుడు. ఉసిరి చెట్ట, ఇది ఉసిరికాయ చెట్టు. అంటే ఎన్ని రకాలు ఉంటాయి మొక్కలు? చాలా రకాలు ఉంటాయా? 2 రకాలు, మన జవారి ఒకటి, ఇది ఒకటి. సరస్వతి ఆకు ఇదే బ్రహ్మి అంటారు దీనికి. బ్రాహ్మియా? బ్రహ్మి అంటారు. పిల్లలకు తినిపిస్తే పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తింటే మెమరీ పవర్ వస్తుంది. సరస్వతి ఆకు ఇది ఎక్కడైనా పెరుగుతుందా? సరస్వతి ఆకు ఇంకోటి ఉంటది. ఇది ఎప్పుడు బ్రహ్మి, సోనాముఖి కూడా అంటారు మొక్కలు. ఈ తులసి ఇదే మొక్క అన్నారు. అది సముద్ర శంఖ. ఏది ఈ ఆకులు? ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఏమున్నాయి కదా, తీగ లెక్క వారింది. ఇది క్యాన్సర్ వాడతారా? క్యాన్సర్ వాడతారు. ట్రీట్మెంట్ అప్లై చేస్తారా? పని చేస్తారు. ఓకే. ఇది ఏమంటారు? అలసే నన్ను పనస మొక్క. ఉసిరికాయ మొక్కలు. ఉసిరికాయ మొక్కలు. చెట్టు ఇది నాటు మొక్క. గులగంజి. దీని పేరు ఏం పేరు? గులగంజి అంటారు దీనికి. ఇది దేనికి వాడతారు? ఇది సొర గంటలు పట్టుకుంటా కదా, పట్టుకుంటే నాకు తింటే దక్క అవుతుంది. ఎట్లా తింటారు దీన్ని? తింటారు. ఇది తీయగా ఉంటది. తీయగా ఉంటుందా? మీరు కూడా తిని చూడండి. ఓహో, గురువింద గింజలు. ఇది తిని చూడండి, తీయగా ఉంటది. తింటారా? కుర్చీ చెట్టు తీయగా ఉంది. ఇగో ఇది షుగర్కి వస్తుంది ఇది ఆకు. ఇన్సులిన్ ప్లాంట్ అంటారు. చక్కెర వ్యాధికి దీన్ని ఉదయం లేసి ఇది ఒక ఆకు లేదా 2 ఆకులు తింటే షుగర్ తగ్గుతుంది. మధునాశిని అంటే అది వేరు. మధునాశిని అంటే శంఖపుష్పం. శివునికి అతి ప్రియమము పువ్వు. ఇదే మొక్క. ఇది పత్తి ఏనంటారు? మేడి చెట్ట. ఔదుంబర అంటే మేడి చెట్ట. ఓకే. ఔదుంబర చింత చెట్టు. ఓకే, అది అందరూ తెలిసింది. ఇది పెద్ద నిమ్మకాయ అవుతాయి కదా, గజ నిమ్మకాయ వెనకసి దానికి చెట్లు. జామ, పేర్లే నేరేడు చెట్టు. ఇక నిమ్మ చెట్టు. ఇది పారిజాత చెట్టు. ఇక నిమ్మ చెట్టు. ఇది పత్రి చెట్టు. ఒక్క దళం పత్రి. ఏకదళ చెట్టు. ఏకదళ చెట్టు. విదళం చూసినాం. ఇది ఏకదళం. ఏకదళం ముందు ఇలా ఉంటుంది, దానికే లాగా మారుతుంది. ఒకటే ఆకుకు ట్రయాంగిల్ షేప్ లో 3 అవుతుంది. ఓకే, ఇది ఏకదళం. ఇది మామిడి వనము. వెనకాల ఎన్నో ఆయుర్వేదిక మొక్కలు పెంచుతున్నారు. ఈ మొక్కల్ని మనం చూపిద్దాం. ఒక్కొక్క చెట్టు వెరైటీ చూపిస్తాం మీకు. ఇది మామిడి తోట ఉంది. మామిడి తోటలో మధ్యలో ఈ విధంగా ఆయుర్వేద మొక్కలు ఎన్నో రకాలుగా పెంచుతున్నారు. స్వామీజీ గురువు గారు స్వయంగా ఆయుర్వేదికంగా సజెషన్ చేస్తూ వైద్యం చేస్తుంటారు. సంబంధించిన మొక్కలు చూపిస్తాం. ఏం చెట్టు? అది శ్రీగంధం. శ్రీగంధం అంటే ఇదేనా? స్మెల్ వస్తుందా శ్రీగంధం? దాన్ని చాగి వచ్చాక కట్ చేస్తే గంధం చేస్తే ఇది కాదు శ్రీగంధం. ఇక్కడ కాయ అయింది. ఇది
ఇది శ్రీగంధం. ఆ, ఈ కాయలే బాబు శ్రీగంధం. శ్రీగంధం. స్మెల్ వస్తుంది ఏమన్నా శ్రీగంధం మొక్క? స్మెల్ వస్తుంది. అయితే కట్ చేసి గంధం తీస్తే ఈ విధంగా ఉంటాయి కాయలు దీనికి. కాయలు దానికి ఆకులు ఉన్నాయి చూడు, ఆ, కాయలు దానికి. నెక్స్ట్ ఇదో లింగం అన్న, లింగదొండ. లింగదొండ. లింగదొండ ఇది లింగదొండ ఆకులు కాయలు. దీనికి పని దీంట్లో ఇవి పగలు కొడితే లోపల లింగాకారంగా గింజలు ఉంటాయి. ఈ లింగాకారం అది శ్రీగంధం. శ్రీగంధం. కంకల ఇది అస్థి శంకల. చెయ్యి కాలు ఇరిగితే దీని తోటి తోలు తీసి నూనెకెళ్ళి నూనె ఉంటుంది కదా, అది బాగా నెయ్యిలో ఎంచి తింటే చెయ్యి ఇరిగితే కూర్చుంటుంది. ఇది ఇది తానికి కనకరక. ఇది ఎనిజి చెట్టు. ఇది మన ఎల్లింత చెట్లు, ఇల్లింత పళ్ళు అయితే ఇవి తింటారు కదా. ఇల్లింత పళ్ళు తింటారు. న్యాచురల్గా పెరిగింది అక్కడ శ్రీగంధం. ఇక్కడ ఫోటో అస్థి శృంఖల అంటే చూపెట్టడానికి బాగా వస్తుంది. అస్థి శృంఖల ఇది మోకాళ్ళ నొప్పికి వస్తుంది, మోకాలు నొప్పి, ఎముకలు ఎరిగినా సరే దీన్ని నడుములు నొప్పికి వస్తుంది. ఇది ఎందుకు పెడతాయి ఇట్లా రాళ్ళు? ఐదు రాళ్ళు, 5 పంచపాండవులు అన్నట్టు. దానికి అంటే ఈ పండగ యొక్క స్పెషాలిటీ అంటే అయితే ఇది పండగ చేస్తారు అన్నట్టు. ఎళ్ళమస్ అంటే ఇప్పుడు జూలై అయినాక జూలై అమాస్య అయిన తర్వాత ఒక అమాస్య మళ్ళీ అమాస్య వస్తుంది కదా, ఎళ్ళమస్ అనికసి పాండవుల పూజ అప్పుడు చేస్తారు. ఇంకోటి వాడతారు తెలుగులో పిండి కూర. ఇప్పుడు కడుపులో రౌత్ అవుతాయి కదా, దీని ఆకుల రసంతో మందు చేసిస్తారు. స్టోన్స్ కరగడానికి అది గరిగిపోతుంది. ఏది ఏది ఓకే. ఇది పాషాణ భేది. అప్పుడు గిన్నెల సముద్ర సంఖ్య. ఇది సముద్ర సంఖ్య ఆకులు. ఇది క్యాన్సర్ ఆకని కూడా పిలుస్తారు. ఇది క్యాన్సర్ కు మందు వాడతారు. ఈ కాయలు ఇప్పుడు అవుతున్నాయి అన్నమాట. ఇవి కాయలు, ఈ కాయలు వేస్తే మళ్ళా తీగ చెట్టు పెరుగుతుంది. ఇదంతా అదే సముద్ర సంఖ్య. ఈ మణికేశ్వరి మాత ఆశ్రమానికి రావాలనుకున్న భక్తులకి హైదరాబాద్ నుంచి గుల్బర్గా బస్సు ఎక్కి మన్నాకెళ్ళిలో దిగాలి. మన్నాకెళ్ళి నుంచి చించోలి వెళ్ళే బస్సులు ఉంటాయి. లేదంటే అక్కడికి వెళ్ళి ఆటో పట్టుకొని ఈ ఆశ్రమానికి రావచ్చు. బీదర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా డైరెక్ట్ మన్నాకెళ్ళి నుంచి ఇక్కడికి చించోలికి వెళ్ళే బస్సు ద్వారా రావాలి. గుల్బర్గా నుంచి కూడా మన్నాకెళ్ళి నుంచి చించోలికి వెళ్ళే బస్సు కానీ లేదంటే ఆటో పట్టుకొని ఈ మణికేశ్వరి మాత ఆశ్రమానికి రావడానికి వెళ్ళింది. అంటే భక్తులు రావచ్చు, లేదంటే ఇక్కడ శాంతిబాబా గురుగారి ద్వారా ఉపదేశం తీసుకున్న వాళ్ళు రావాలి. మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి గురుగారిని సంప్రదించవచ్చు. మణికేశ్వరి మాత శిష్యులు ఆయుర్వేదిక్ ఏదైనా తనకి అవసరం ఉన్న అన్ని ఆయుర్వేదిక్ మందులు శాంతిబాబా గారు చెప్తారు. ఆ మందుకు అవసరమైతే ఈ ఆశ్రమానికి వస్తే ఆశ్రమం ఏమేమి కావాలనే మందులు అన్ని శాంతిబాబా రాసిస్తారు. అవి కొనుక్కుంటే భక్తులకు మంచిగా జరుగుతుంది. కొన్ని మొక్కలు ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఇక్కడున్న మొక్కలు ఆయుర్వేదిక్ మొక్కలు శాంతిబాబా తెంపిస్తారు. కొన్ని ఇక్కడ దొరకని ఉంటే రాసిస్తారు. ఆయుర్వేదిక్ మందు షాపులో అవి కొనుక్కోవాల్సి వస్తుంది. ఓకే సార్.
మంగళం ఓంకారమంగళం ఓ మంగళం ఓంకారమంగళం ఓం నమ పరమాత్మ గురువే మంగళం సద్గురువే మంగళం సద్గురువే మంగళం నా మంగళం నాకారమంగళం నా మంగళం నాకారమంగళం నాదబిందు కళాతీత గురువే మంగళం సద్గురువే మంగళం సద్గురువే మంగళం మా మంగళం మాకారమంగళం మా మంగళం మాకారమంగళం మా దేవతానే ఆద గురువే మంగళం సద్గురువే మంగళం సద్గురువే మంగళం శ్రీమంగళం శ్రీకారమంగళం శ్రీమంగళం శ్రీకారమంగళం సిద్ధబుద్ధతానే ఆద గురువే మంగళం సద్గురువే మంగళం సద్గురువే మంగళం వామంగళం వాకారమంగళం వామంగళం వాకారమంగళం వాదవేద దూరమాడు గురువే మంగళం సద్గురువే మంగళం సద్గురువే మంగళం యా మంగళం యాకారమంగళం యా మంగళం యాకారమంగళం ಎಲ್ಲ ವಸ್ತು ತಾನೇ ಆದ ಗುರುವೇ ಮಂಗಲಂ ಸದ್ಗುರುವೇ ಮಂಗಲಂ ಸದ್ಗುರುವೇ ಮಂಗಲಂ ಓ ಮಂಗಲಂ ಓಂಕಾರ ಮಂಗಲಂ ಓ ಮಂಗಲಂ ಓಂಕಾರ ಮಂಗಲಂ ಓಂ ನಮ ಪರಮಾತ್ಮ ಗುರುವೇ ಮಂಗಲಂ ಸದ್ಗುರುವೇ ಮಂಗಲಂ ಸದ್ಗುರುವೇ ಮಂಗಲಂ ಪರಮನಿತ್ಯನು ಪರಮ ಪಾರ್ವತಿ ಹರಸಗೆ ದೈವಳದಿ ಕಾವಾಸ ಸಲ್ಲದ ಪುರದ ಸಿದ್ಧಾರಾಮಗೆ ಕರಪುರಾರತಿ ಬೆಳಗುವೆ ಕಾರುಣ್ಯ ಮುರಹರ ದೇವಗೆ ಕರಪುರಾರತಿ ಶರಣು ಜನರಿಗೆ ವರವ ನಿತ್ತನು ಪರಮ ಪಾರ್ವತಿ ಹರಸಗೆ ಶರಣು ಜನರಿಗೆ ವರವ ನಿತ್ತನು ಪರಮ ಪಾರ್ವತಿ ಹರಸ